పుష్ప గురించి నేను అనుకునే దానికంటే ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ విల్ బి రిలీజింగ్ ఆన్ August 15th అని వాళ్ళు నొక్కి ఒక్కానిస్తున్నారు. సో ఈసారి నమ్మకం పెట్టేసుకుంటున్నా. ఒకవేళ కనుక August 15th కనుక రాకపోతే సినిమా, అమ్మ బాబాయ్ మామూలు కోపం రాదు నాకు. బట్ స్టిల్ ఒకటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇస్ దట్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కి నోరు తిరుగుతలేదు, అల్లు అర్జున్ గారు వెళ్ళారనమాట. అండ్ పుష్ప 3 గురించి కూడా మాట్లాడారు. పుష్ప 3 మాత్రమే కాదు, మల్టిపుల్ పార్ట్ ఫ్రాంచైజ్గా పుష్ప ఉండొచ్చు అని ఒక హింట్ కూడా ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విన్న తర్వాత నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అంటే, మనకి పుష్ప 2 చూసిన తర్వాత మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది ఇది ఎంతవరకు ఎంత స్పాన్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం జస్ట్ ఒక చిత్తూరు, తిరుపతి అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఆ రేంజ్లోనే చూస్తున్నాము. అండ్ ఆల్సో అక్కడక్కడ చెన్నై, తమిళనాడు ఉంది. బట్ స్టిల్ ఇంత బాగా పెరిగే ఛాన్స్ ఉందా అంటే మాత్రం ఉండొచ్చు. మనకి సెకండ్ పార్ట్ తెలుస్తుంది ఇంకా. అండ్ ఆల్సో మనకి సెకండ్ పార్ట్ ఎప్పుడైతే వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారో దాంట్లో మనకి ఓల్డ్ పుష్ప కనబడుతున్నాడు, ముసలుడైన పుష్ప లెక్క కనబడుతున్నాడు అనమాట. సో దాని మధ్యలో ఎంత జరిగింది స్టోరీ, దీనికి పార్ట్ 3 ఎలా కన్వర్ట్ చేస్తారు, పార్ట్ 3 కాకుండా పార్ట్ 4 కూడా ఉండొచ్చు అంట, ఫ్రాంచైజీ అంటున్నారు. ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ అనిపిస్తుంది పార్ట్ 4 పార్ట్ 5 ఎందుకు, పార్ట్ 3 వరకు ఆపేయండి. లైక్ యాజ్ అ వ్యూవర్ ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్, ఫస్ట్ పార్ట్ ఏదైతే పుష్ప ఉందో నేను అంత సాటిస్ఫై కాలేదు. చాలా మిస్టేక్స్ అనిపించింది ఆ మూవీలో. పుష్ప యాజ్ అ క్యారెక్టర్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ శాండల్వుడ్ బ్యాక్ డ్రాప్ కూడా బాగుంది. కాకపోతే దాని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ని వీళ్ళు ఇంకా బాగా రాసుకోవాలని నా ఫీలింగ్ అన్నట్టు. అండ్ ఆల్సో ఫహద్ ఫాసిల్ కూడా ఆయన క్యారెక్టర్ అసలు హాఫ్ బేక్డ్ అనిపించింది బికాస్ ఆఫ్ ద టైమింగ్ దే పుట్. ఎందుకంటే లాస్ట్ 20 minutes వస్తాడు, ఏదో చెప్పేస్తాడు, అయిపోతుంది. నాకు అంత ఫీలింగ్ రాలేదన్నట్టు. సో ఇది దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది పుష్ప 2లో. కాకపోతే దీన్ని ట్రిలజీ వరకు చేస్తే బెటర్. అంటే పుష్ప 3 ఇస్ ద బెస్ట్ ఎండింగ్ అని నా అనిపించింది. బట్ దీని ఇంకా పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అంటే దీన్ని జస్ట్ సాగదీస్తారా, అంత స్కోప్ ఉందా ఈ స్టోరీకి అని మాత్రం ఖచ్చితంగా డౌట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినాము, అక్కడ ఇంకా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్. నేను కూడా అది వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. బట్ స్టిల్ సాయికృష్ణ నీకే అనిపిస్తుంది ఆ పుష్ప ఫ్రాంచైజ్ అయ్యే ఛాన్స్ ఉందంట? వాట్ యూ థింక్? వీళ్ళు ఫ్రాంచైజ్ చేశారని నాకు తెలిసి మెయిన్ కార్టెల్ వైపే ఉంటుంది. అంటే లైక్ శాండల్వుడ్ కార్టెల్ వైపే చేయొచ్చేమో, అంటే అదే కదా మెయిన్ కోర్ పాయింట్. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్కోప్ లాగుతుంది అని. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజ్ చేయడం, అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ అల్లు అర్జున్ గారిని కీలో పెట్టుకొని, అంటే లైక్ ఆయన టైం వేస్ట్ అవుతుంది కదా. లైక్ చాలా ప్రాజెక్ట్స్ పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3, పుష్ప 4 మల్టిపుల్. దాని బదులు ఒక కైండ్ ఆఫ్ బ్రాంచెడ్ ఫిలిమ్స్ అలా తీసుకొచ్చావు. కానీ నువ్వు అన్నట్టుగానే 1 తీసినప్పుడు వీళ్ళకి 2 అసలు పుష్ప అనుకున్నప్పుడే ఇది 2 భాగాలని అనుకోలేదు. తర్వాత ఇది 2 భాగాలు అయింది కోవిడ్ పుణ్యం అని. ఆ తర్వాత 1 తీసినప్పుడు 2 వరకే ఉంది వాళ్ళకి ఐడియా. అండ్ అది ఎక్స్పాండ్ ఏమీ ఉండదు నాకు తెలిసి. 1లో అయితే వాళ్ళంత వైడ్గా ఏమి ప్రొవైడ్ చేసింది అయితే మనకి లేదు, అంటే స్టోరీ పరంగా. అండ్ 2 ఇంత టైం పట్టింది చూడు మరి. లైక్ 2019 డిసెంబరా 2020 డిసెంబర్ 19 డిసెంబర్ కదరా, కోవిడ్ ముందు కదా వచ్చింది. 21st డిసెంబర్ కోవిడ్ తర్వాత సెకండ్ వేవ్ ఇంకో నెల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కదా, December 17th 2020 డిసెంబర్ 17th 2021. ఎందుకంటే దానికి 1 డే ముందు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వచ్చింది, గుర్తు బాగా. అయితే ఇక్కడ చూడు ఆల్మోస్ట్ 2 years అయింది. నార్మల్ గా అయితే ఇది అయిపోతుంది, కానీ వీళ్ళు దీన్ని ఈజీగా, అంటే లైక్ ఈ పుష్ప పాపులారిటీని వీళ్ళు ప్రాపర్ గా ఏమంటారని యూటిలైజ్ చేసుకుందామనే బేస్లోనే వీళ్ళు ఇంత టైం తీసుకుని ఉండొచ్చేమో చెప్పలేం కదా. స్క్రిప్ట్ రైటింగ్కి టైం పట్టి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ పుష్ప 2 స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉండే ఉంటుంది. 2 ఆల్రెడీ అనౌన్స్ చేసి అండ్ 2 parts సపరేట్ చేస్తున్నప్పుడు ఉండే ఉంటుంది. దాని షూటింగ్ ఈ పార్టీ పుష్ప 2 కూడా రిలీజ్ అయిపోయింది ఇన్ కేస్ వాళ్ళ ఫ్లోలో ఉండుంటే. బట్ వీళ్ళు ఇప్పుడు ఇంకా బిగ్గా వెళ్ళి ఇప్పుడు ఇది మొత్తం జపాన్ అంటున్నారు పుష్ప 2లో సర్టెన్ పోర్షన్స్. సో అదొకటి ఉన్నది. అండ్ దీన్ని ఇంకా మరి వాళ్ళు ఎలా చేస్తారు, ఐఎమ్ ఎక్సైటెడ్. కానీ నా ఎక్సైట్మెంట్ ఎంతవరకు ఉంటుంది, అంటే బాగుంటుందా బాగోదా, లైక్ ఎంతవరకు వెళ్తుంది, లేదా ఇగ్నోర్ చేస్తానా అనేది పార్ట్ 2 పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. బాక్స్ ఆఫీస్ పరంగా కాదు, స్టోరీ పరంగా. అది నాకు పార్ట్ 2 మైండ్ పేల్ చేస్తే నేను ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఉంటాను అనమాట. పార్ట్ 3 అదే థర్డ్ పార్ట్ ఆర్ స్పిన్ ఆఫ్స్కి. అది ఎక్సైటెడ్ మ్యాన్. నాకైతే వెళ్ళిపోతున్నాయి కదా, ఎక్కువ ఉన్నాయి కదా. నాకైతే లైక్ పార్ట్ 2 నాకు జనరల్ గానే పార్ట్ 2 అనేది నచ్చవు. మేక్ ఇట్ ట్రిలజీ ఆర్ 1 part. అంత లైక్ వరల్డ్ బిల్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాని కంటిన్యూషన్ ఇవ్వాలి, కరెక్ట్. ఒకవేళ మీరు పార్ట్ 2 కనుక ఆలోచిస్తున్నారంటే ఎక్స్పాండెడ్, క్రియేట్ మోర్ ఫిల్మ్స్, లైక్ 3 parts చేసి ఒక ట్రిలజీ ఇచ్చేస్తే ఎన్ని రోజుల తర్వాత అయినా కానీ మనకు ట్రిలజీ, పుష్ప ట్రిలజీ, ఆర్ఆర్ఆర్ ట్రిలజీ కావద్దు బట్ బాహుబలి ట్రిలజీ, ఇలా ట్రిలజీలు ఉంటే మనకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చెప్పడానికి ఉంటుంది. అరే మనం ఒక ట్రిలజీ చేసినాం అని చెప్పేసి, వాళ్ళకి స్టార్ వార్స్ ట్రిలజీ లెక్క అండ్ ఆల్సో మార్వెల్ ట్రిలజీస్ ఉంటాయి కదా మనకి, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా మనకు కూడా ఉంటుందని ఆలోచన. బట్ ఫ్రాంచైజ్ వైజ్ వెళ్తే మాత్రం ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద కలెక్షన్స్, పాపులారిటీ అండ్ సాచురేషన్. ఈ క్యారెక్టర్ ని నువ్వు లాస్ట్ వరకు ఎంత బాగా
ఓన్ చేసుకోగలుగుతున్నావు, ఇదే క్యారెక్టర్ తో ఎన్ని సినిమాల వరకు నువ్వు ట్రావెల్ చేయగలుగుతావు, ఇదే క్యారెక్టర్ తో నువ్వు ఎన్ని గొప్ప స్టోరీలు చెప్పగలుగుతావు. ఖచ్చితంగా ఉండాల్సిన స్టోరీలా కాదా, అది ఇంపార్టెంట్. జస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి దీని పార్ట్ 3 తీస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అండ్ పార్ట్ 4 తీస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఫీలింగ్ వస్తే హాలీవుడ్ అక్కడ నాకిపోతుంది. అదే మనకి ఇక్కడ మనం స్టార్ట్ చేసినాం అనుకో, దీని ఫాలో ఇంకో 2-3 ఫ్రాంచైజీలు క్రియేట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే ఇక్కడ కూడా సాచురేషన్ ఇవంతా డిపెండ్ అయి ఉంటుంది. దాట్ ఈస్ వాట్ మై ఫియర్ ఇస్, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప క్యారెక్టర్ ఇంకా బాగా చేస్తారంటే నేను ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను, అది ఇబ్బంది లేదు. బట్ స్టిల్ నేను చెప్పినట్టుగా వీళ్ళు దీనికి ఖచ్చితంగా స్టోరీ ఉంది, దీనికి చాలా ఎక్కువ వాట్ ఈస్ ఇంపాక్ట్ ఉంది, దీనికి ఇంకా మంచి స్ట్రెంగ్త్ ఉంది అంటే మాత్రమే చేయాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి. నా ఫీలింగ్ అది అంతే, ఎంతకంటే ఇంకేం లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాహుబలి 1 ఉంది, 1 వచ్చాక ఏ అన్నారు 2,000 crores కొట్టేసింది. అండ్ KGF 1 ఉంది, అరౌండ్ 250 crores వచ్చింది, సెకండ్ 1,000 వచ్చింది. అలాగా అంటే ఈ రెండే మనకి వైబుల్ ఎగ్జాంపుల్స్. దీని తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 చాలా ఫిల్మ్స్ వచ్చినాయి, అంటే అన్ని కాదు బట్ బంచ్ అయితే ఉన్నాయి. ఒకటి 1 సక్సెస్ అయ్యి ఇప్పుడు 2కి డిపాజిట్లు దొరుకుతా లేదా అన్న సిచ్యువేషన్ లో కూడా బ్రహ్మాస్త్ర ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. 1 సక్సెస్ కాదు బట్ స్టిల్ PS1 PS2 అలాగే ఉంది. అంటే ఐ డోంట్ థింక్ సో బ్రహ్మాస్త్ర దీంట్లో మనం క్యాలిక్యులేషన్ తీసుకోలేం, ఎందుకంటే బ్రహ్మాస్త్ర చెప్పలేం, లైక్ గ్రౌండ్ రియాలిటీ మనకి ఇంకా తెలియదు, దానికి వచ్చిన కలెక్షన్స్ దానికి ఇంకా ఐడియా లేదనమాట. బ్రహ్మాస్త్ర 2 వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ పొన్నియిన్ సెల్వన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పొన్నియిన్ సెల్వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ అంటే మనము ఏమి పుష్ప ఫ్రాంచైజ్ మీద క్వశ్చన్ చేయట్లేదని కాదు, అంటే లైక్ ఇది మన డౌట్ అని కాదు, ఎందుకంటే మనం ఇప్పటివరకు ప్రోడక్ట్ చూడలేదు. ప్రోడక్ట్ చూసినప్పుడు వీ కెనాట్ క్రిటిసైజ్ ఇట్ ఆర్ వీ కెనాట్ ప్రైజ్ ఇట్. అది అయితే ఇప్పుడు నీకు నీ బ్రెయిన్ లో ఇప్పటికే ఒక లిస్ట్ ఉంది, పార్ట్ 2 అని ఒక 10-15 ఫిలిమ్స్ ఉన్నాయి. అండ్ బాహుబలి ఆర్ KGF వచ్చిన టైంలో పార్ట్ 2 అనే కాన్వర్సేషన్ ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, ఒక 4-5. అది ఇప్పుడు నీకు ఇంత జనరిక్ నార్మ్ అయిపోయింది. పార్ట్ 1 ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కింద ఏంది ఇంకెన్ని ఉన్నారు ఇప్పుడు, ఎన్ని ఫిలిమ్స్ ఉన్నారు క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేసిన ఫిలిమ్స్ బొచ్చెడు ఉన్నాయి. లాస్ట్ మంత్ లో వచ్చిన ఫిలిమ్స్ ఉన్నాయి క్లిఫ్ హ్యాంగర్ తో చేసినాయి, సక్సెస్ కాలేదు కాబట్టి లక్కీ గ్రీన్ లిట్ కబ్జా అవుతుంది సెకండ్ పార్ట్, అదొకటి వచ్చింది. సో మనము అంటే ఇంటెగ్రిటీని ఎంత స్ట్రెంగ్తన్ గా ఒక ఫిల్మ్ చేయాలంటే సెకండ్ పార్ట్ ఇక నువ్వు గుర్తుపెట్టుకోవాలి, బాహుబలి రేంజ్ లో గుర్తుండిపోయేటట్టుగా పుష్ప 2 నేను ప్లాన్ చేస్తే ఇక తిరుగులేదు. అండ్ నాకు ఇంకోటి మర్చిపోయి ఇంకో పాయింట్ యాడ్ చేయాలి. పార్ట్ 1 లో ఎన్నో ముడిని ఇవి చాలా ఉన్నాయి పార్ట్ 1 లో. అంటే ఇప్పుడు పుష్పరాజ్ చాలా ఉన్నాయి, లూజ్ ఎండ్స్, పుష్పరాజ్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ అంటే అదే వాళ్ళ స్టెప్ బ్రదర్, వాళ్ళ స్టోరీ ఏంటి అసలు, వాళ్ళది ఎక్స్ప్లోరే చేయలేదు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వీడు మల్లాది సీను, అదే సునీల్ గారి క్యారెక్టర్ అది ఆయన స్టోరీ కానీ ఇలాగ వీళ్ళందరూ కూడా చాలా వరకు ఇంట్రడక్షన్ లో జరిగినాయి. మెయిన్ మన అజయ్ ఘోష్ గారి లైనే కొంచెం ప్రాపర్ డీటెయిల్డ్ ఆర్క్ మెయింటైన్ చేశారు. మిగతా అందరి ఆర్క్ కూడా అంత ఎక్సలెంట్ అంత డీప్ ఆర్క్ కాదు, ఎందుకంటే అక్కడ టైం సరిపోదు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఐ థింక్ దేర్ ఇస్ గుడ్ పొటెన్షియల్ మ్యాన్, చూద్దాం. కాబట్టి బట్ నేనైతే మాత్రం ఫ్రాంచైజ్ వైజ్ గా నాకు ఇంత ఇప్పుడు చెప్పలేం కానీ పార్ట్ 2 మాత్రం వేరే లెవెల్ హైప్ గ్యారంటీగా ఉంది. అండ్ ఇప్పుడు ఒకవేళ August 15th రిలీజ్ అవుతుందంటే సింగం అగైన్ కూడా అంత బాగా ఎంత పెద్ద హైప్ ఉన్నా కానీ పుష్ప విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఖచ్చితంగా పార్ట్ 2 ఉన్నంత హైప్ గ్యారంటీగా ఉంది, కలెక్షన్ చాలా ఎక్కువ రావాలి. పార్ట్ 3 కూడా బాగుండాలి. పార్ట్ 3 వరకు అయితే చాలా నా ఫీలింగ్, అంతకంటే ఇంకెక్కువ. పార్ట్ 3 ఇప్పట్లో రాదు, ఇంకా చాలా టైం పడుతుంది. పార్ట్ 2 అయిపోయిన వెంటనే నెక్స్ట్ సినిమాలు చేసేస్తారు వాళ్ళు కూడా, సుకుమార్ గారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు కానీ. ఆయన దే విల్ గో బ్యాక్ అగైన్, మళ్ళీ వేరే వాటికి వెళ్ళి తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తారంట పుష్ప 3కి. ఇదే ప్లానింగ్ లో మళ్ళీ పార్ట్ 4 పార్ట్ 5 ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. బట్ స్టిల్ ఒక చిన్న థాట్ ఉండాల్సిన అవసరం ఉందా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంది, దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఏమైతే చూద్దాం. బట్